లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశంలో లోకసభ ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే పార్టీల అభ్యర్థులను ప్రకటించగా ఆయా చోట్ల నోటిఫికేషన్ విడుదలవగా నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు తమ ప్రత్యర్థి పార్టీల నేతలపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో అని తేల్చుకోలేక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. और जब तक वो कोयला हिंदुस्तान पहुंचता है, ఈ వీడియోలో తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఇటలీకి వెళ్ళిపోతున్నట్టుగా ఓ పేపర్ చూస్తూ చెప్తున్నట్టుగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమే, కానీ రాహుల్ వాయిస్తో వస్తున్న మాటలు మాత్రం నిజం కాదు. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ లోకసభ ఎన్నికల కోసం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నప్పటి వీడియోను తీసుకొని అసలు మాటలను తీసేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఏఐ వాయిస్ను జోడించి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఫ్యాక్ట్ చెక్లో తేలింది.